ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియో మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చెప్తాను. సో ఈ వీడియోలో యూజ్ చేసిన ఆడియో మనకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. సో మీరు కూడా ఈ ఆడియోతో ఇలాంటి రీల్స్లో ఇలాంటి ఎఫెక్ట్స్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. క్యాప్కట్ యాప్ని యూజ్ చేసుకోవాలంటే మీరు VPN యాప్ని కనెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో మీరు ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని నా వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు వీడియోని ఈ విధంగా నేను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియోని ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. వీడియోలో మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా లేవు. టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వితౌట్ ఎఫెక్ట్స్ ఫ్లాట్గా ఈ విధంగా ఉంది ఒరిజినల్ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోని మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఇలాంటి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ వీడియోని ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లోకి తీసుకురావాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని స్టార్టింగ్ పొజిషన్లో తీసుకొస్తాను. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్గా ఏం చేసుకోవాలి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని దీంట్లో లైటింగ్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆటో అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియోలో లైటింగ్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా రీసెట్ అయితే అవుతాయి అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సెట్టింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ ఆడియో లేదా ఇక్కడ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో మీ దగ్గర సాంగ్ లేకపోతే సాంగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోండి. సో మనకు టోటల్గా వీడియో అనేది ఈ విధంగా సాంగ్తో వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియోలో మనం కట్స్ వేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఒక కట్ వేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఆడియోకి తగ్గట్టుగా ఇప్పుడు వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ ఒక 2 సెకండ్ తర్వాత. సో ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి మనం వీడియోలో, ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకోవాలి, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ కొంచెం ఇక్కడ ప్లే చేసి ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఒక స్ప్లిట్ వేసేస్తే సరిపోతుంది. సో స్ప్లిట్స్ ఎందుకు వేసుకోవాలంటే మనకు మల్టిపుల్ యానిమేషన్ మల్టిపుల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే స్ప్లిట్స్ మనం ఈ విధంగా వీటి మధ్యలో కట్స్ వేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఈ విధంగా కట్స్ వేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేసేయండి. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు వీడియో ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మనకి ట్రైనింగ్లో మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లవ్రెడ్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లరెడ్ లవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఇది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, దీన్ని యాప్ అప్లై చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడ కొంచెం మళ్ళీ దీని అడ్జస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ బ్లరెడ్ లవ్ అని సరిగా ప్రొనౌన్స్ అవుతలేదు. సో ఈ ఎఫెక్ట్ని మీరు కొంచెం ఇక్కడ ఇంటెన్సిటీ స్పీడ్ని కరెక్ట్గా మీ వీడియోకి తగ్గట్టుగా మీరు ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నట్టు కాకుండా కొంచెం మీరు కరెక్ట్గా చూసుకొని ఇలా ఏ సెట్టింగ్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందో ఆ సెట్టింగ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎఫెక్ట్ని మీరు అంతే ఉంచేసేయండి. సో ఇది ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. లవ్ షేప్లో బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఒక స్ప్లిట్ వేసినాం కదా ఫస్ట్ స్లిప్ ఇక్కడ. ఓకే, సో మనం ఇక్కడ ఒక ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ పార్ట్ని. ఓకే, అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎనిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇన్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం ముందు స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ షేక్ జూమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనకు. సో ఇది ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ షేక్ జూమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను యూజ్ చేస్తుంది క్యాప్కట్ ప్రో వర్షన్ యాప్. ఓకే, ఇక్కడ షేక్ జూమ్ ఎఫెక్ట్. ఓకే, అండ్ మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రో వర్షన్ యాప్కి లింక్ కూడా ఇచ్చాను క్యాప్కట్గా. సో దీన్ని ఒక 0.8 సెకండ్ వరకు ఈ విధంగా ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ వరకు తీసుకురావాలి కొంచెం ఇక్కడ వరకు. ఓకే, ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మిర్రర్ లేయర్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది, దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ స్ప్లిట్ ఉంది కదా, సో ఇంతవరకు సరిపోతుంది, ఇంతవరకు తీసుకురావాలన్నమాట. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది అనమాట, ఈ విధంగా మిర్రర్స్ లాగా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఈసారి కాంబో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కాంబో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎండ్లో తీసుకొచ్చేస్తే మనకి ఇక్కడ 3D కార్డ్ 1 3D కార్డ్ 2 అని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ 3D కార్డ్ 1 ఎఫెక్ట్ని మీరు దీనికి అప్లై చేసేయండి. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని సో దీనికి ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ బేసిక్ డైమండ్ 2 అని ఆప్షన్ ఉంటుంది ఎఫెక్ట్, దీన్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ లాస్ట్ పార్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని
దీనికి ఇక్కడ కొంచెం ఇక్కడ *1 *2 అని ఆప్షన్ ఉంటుంది. ఇందులో రెండిట్లో నుంచి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ *2 అనే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేను ప్లే చేయను కానీ సో ప్లే చేస్తే కొంచెం ఇక్కడ స్ట్రక్ అవుతుంది వీడియో, అంత పర్ఫెక్ట్గా మీకు కనిపించదు. సో మీరు ప్రీవ్యూ చూసినట్టు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట మనకు వీడియో అనేది. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టాప్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవాలి. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.